హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో ఈరోజు సండే కావడంతో పిల్లలు బ్రేక్ఫాస్ట్లోకి పూరి కావాలని అడిగారండి. నేను పూరి అయితే చేసేస్తున్నాను. నేను చేసిన ప్రతి ఒక్క పూరి ఇలాగే చక్కగా పొంగుతుందండి. పూరి అయితే ఎలా పిండి కలుపుతాను, ఎలా చేస్తానని నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేశానండి. అదైతే మీరు తప్పక వాచ్ చేయండి. సో చూడండి, నా ప్రతి పూరీలు ఇలాగే పొంగుతాయండి. చక్కగా నేను కర్రీతో ఆలు కుర్మా కర్రీతో అయితే సర్వ్ చేశాను. ఆలు కర్రీ అయితే ఎలా చేశానో మీతో ఇక్కడ షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ గిన్నె పెట్టుకొని బాణలి కడాయి ఏదైతే మీరు ఎందులో అయితే కూర వండుతారో అందులో పెట్టుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. అందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక లవంగం, అలాగే ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క అయితే వేసుకోవాలండి. ఈ 2 వేసుకోవడం వల్ల మన కర్రీకి అయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు చిటపటమన్నాక తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. 2 టమాటాలు అయితే నేను తీసుకున్నానండి. 2 టమాటాలు అయితే యాడ్ చేసుకొని మనం ఈ స్టేజ్లోనే మనము కర్రీకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలండి. నేనైతే కారం పట్టించినప్పుడే, కారం ఆడించేటప్పుడే ధనియాలు, జీలకర్ర, పసుపు ఇవన్నీ కలిపి ఆడించుకుంటానండి. అందుకని నేను సెపరేట్గా అయితే వేయటం లేదు. మీరు కనుక ఇలాగా కూర కారం ప్రిపేర్ చేసుకున్నట్టయితే అవసరం లేదు. లేదంటే మనం ఈ స్టేజ్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి టమాటాలు కాస్త మగ్గించుకోవాలండి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకొని పెట్టుకున్న పొటాటోస్, అదే బంగాళదుంపలు, ఆలుగడ్డలు ఇవి మనం తొక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. అది కూడా వేసుకొని మనము ఒక 2 మినిట్స్ మనము వాటికి ఉప్పు కారం పట్టేలాగా మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి. తర్వాత మనం సరిపడా వాటర్ వేసుకొని మనం ముందుగానే శనగపిండిలో వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే నేను తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. సో మనము కూరలో వేసుకున్న వాటర్ మరిగిన తర్వాత మరుగుతున్నప్పుడే మనం చిన్న మంటలోనే శనగపిండిని అయితే వేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి. మనకి చిక్కదనాన్ని బట్టి మనము కర్రీ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి కొంచెం లూజ్గా కావాలంటే మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకి అలాగే కావాలి అంటే అలానే ఉంచేసుకోవచ్చు. కాకపోతే చల్లారిన తర్వాత మనకి కర్రీ అయితే దగ్గర పడి చిక్కబడుతుందండి. అందుకని కొంచెం లూజ్గా ఉంచుకోవడమే బెస్ట్ అండి. సో మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను పూరీలు అయితే ఇక్కడ దేవేసుకుంటున్నానండి. పూరీలన్నీ ఫస్ట్ మనము చేసి పెట్టేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి గబగబా మనం ఫ్రై చేసేసుకోవచ్చండి. ఒక చిన్న టిప్ అండి, పూరీ చేసుకునేటప్పుడు పిండిని మనము ఎంత సాధ్యమైతే అంత గట్టిగా అయితే కలుపుకోవాలండి. సో అప్పుడే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ లంచ్ కోసము చేపలు అయితే తీసుకొచ్చారండి మా ఆయన గారు. సో చేపల మామిడికాయ ఇగురు అయితే నేను ఇక్కడ తయారు చేస్తున్నాను లంచ్ కోసము. ఫస్ట్ మసాలాకైతే నేను ఇక్కడ 1 ఇంచు అల్లము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఒక 4 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకున్నానండి మిక్సీ పట్టుకోవడానికి. అలాగే 1 కేజీన్నర చెరువు చేపలండి, బొచ్చు ఏదో అంటారు దీన్ని. అవి శుభ్రంగా నీట్గా కడుక్కొని వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. సో తర్వాత మనము కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే నేను ఫ్రై చేసుకున్నానండి. అవి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. అందులో మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మసాలా ముద్ద అయితే వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుని తర్వాత మనము ఒక 3 మీడియం సైజ్ టమాటోలు అయితే ప్యూరీ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి ఫ్రై అవుతుండగానే నేనైతే ఇక్కడ మామిడికాయని పల్చగా పొడుగ్గా అయితే ఇలాగ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మొత్తం మామిడికాయ అయితే అవసరం లేదండి, సగం మామిడికాయ అయితే సరిపోతుంది. లేదు మీకు పులుపు ఎక్కువగా కావాలంటే ఫుల్ మామిడికాయ అయినా వేసేసుకోవచ్చు. నేనైతే హాఫే తీసుకున్నానండి. సో ఇక్కడ మన టమాటాలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత చూద్దాము మన టమాటాలు అయితే ఎలా వచ్చాయో. మనకి ఆయిల్ అయితే పైకి తేలిపోతే మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. అలా వచ్చేసినట్టయితే మనం వేసిన టమాటా ప్యూరీ అయితే బాగా ఉడికినట్టండి. ఆ ఉడికిన తర్వాత మనము ఇక్కడ మన కర్రీకి పులుపుకి సరిపడా మనము చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ మామిడికాయ తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని రసం తీసుకొని వేసుకున్నానండి.
అవి వేసుకున్న తర్వాత నేను మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకున్నాను. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మన మన చేప ముక్కలు అయితే కూడా మనము ఇక్కడ యాడ్ చేసేసుకున్నామండి. చూడండి, ఇవ్వండి చూపిస్తున్నాను మీకు. ఇలా వేసేసుకొని మనము మంటని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో అయితే మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే మనము బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేస్తుంది. మన చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయండి. మన ఈ స్టేజ్లో ఉండగానే 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసుకోవాలండి. లాస్ట్లో వేసుకోవడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది, చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. తర్వాత మనం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచుకొని దించేసుకోవడమేనండి. సో చూసారా, మన కర్రీ అయితే ఎంత టేస్టీగా, ఎంత డెలిషియస్గా అయితే కనిపిస్తుందో. సో అలా లంచ్ కూడా ప్రిపేర్ అయిన తర్వాత పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అలా సాయంత్రం పూట బయటకైతే వెళ్ళామండి. హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారంటే చూడడానికైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క వస్తువు అయితే ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా తీర్చిదిద్దారో మన కళాకారులు. చూస్తుంటే అన్నీ కొనేయాలనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలండి. మనకు నచ్చినవన్నీ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇలాంటి చాలా మంచి మంచి వస్తువులు అయితే తయారు చేస్తారండి. సో ఇదండి ఇవాల్టికి వీడియో. ఉంటానండి.